నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సుచిత. ఇందిరమ్మ క్యాంటీన్లు అంటే ఒకప్పటి అన్నపూర్ణ క్యాంటీన్లు మొన్నటి వరకు అయితే వెళ్ళబోయాయి అంటూ అయితే విన్నాము. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం కలకల్లాడుతున్నాయి. అంటే ఒకవైపు పేరు మారినా తీరు మారలేదు అంటూ చెప్పినా కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా పెడుతున్నారు అంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం. నిజంగానే అసలు ఏం పెడుతున్నారు, పెట్టే వాళ్ళు ఎవరు, ఏంటి, 5 రూపాయలకే నిజంగా కడుపు నిండా భోజనం పెడుతున్నారా ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే లోపల వాళ్ళు ఏం భోజనం పెడుతున్నారు, ఏమేమి పెడుతున్నారు అంటే కర్రీయా, పప్పు, చారు లాంటివి ఏమేమైతే పెడుతున్నారు అవన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే ఇక్కడ పెట్టే వాళ్ళతో కూడా మాట్లాడదాము. అన్న నమస్తే. అన్న చెప్పండి. ఏంటన్న ఈ అన్నపూర్ణ క్యాంటీన్ అంటే ఏదైతే ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్ అని చెప్పుకుంటున్నామో, ఫుడ్ ఏమేమి పెడుతున్నారు, పబ్లిక్ ఎలా వస్తున్నారు, ఏం జరుగుతుంది? 5 రూపాయలకు 400 గ్రామ్స్ రైస్ వస్తుంది, కర్రీ, సాంబార్, చట్నీ, అండ్ ఆల్సో వాటర్ కూడా సప్లై చేస్తున్నారు. వాటర్ ప్యాకెట్స్ కూడా. ఏదైతే ఇప్పుడు 5 రూపాయలకు భోజనం అయితే పెడుతూ వస్తున్నారు. అంటే ఇంతవరకు చూస్తున్నా మనం 7-8 క్యాన్స్ ఆఫ్ ఫుడ్ కూడా మనకి ఇక్కడ అంతా క్లియర్గా ఈ ఫుడ్ అంతా కూడా పూర్తిగా అయిపోతుంది. ఇక్కడ మిగలడం ఏం జరగట్లేదు లేదండి. ఇది ఒక క్యాన్ వచ్చేసి 60 మెంబర్స్కి సరిపోతుంది. ఇక్కడ 7 క్యాన్స్ ఉన్నాయి. ఇక్కడ రెగ్యులర్గా ఇంతమంది వస్తారు, ఆటో వాళ్ళు వస్తారు, డైలీలో వర్కర్స్ వస్తారు, వాళ్ళందరికీ సరిపోతుంది. రెగ్యులర్గా ఎవరెవరు వస్తారు, ఎక్కువగా ఎవరు అనిపిస్తూ ఉంటారు మీకు వర్కర్స్? ఆటో వాళ్ళు, వర్కర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్, ర్యాపిడో డ్రైవర్స్, మన జొమాటో, స్విగ్గీ వాళ్ళు వస్తారు. అంటే ఇదంతా కూడా మంచి క్వాలిటీ భోజనంలా కనిపిస్తుంది, మనం చూడొచ్చు. ఆల్రెడీ కర్రీ, ఇక్కడ కర్రీ కూడా పెట్టారు, అలాగే సాంబార్, అండ్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు పచ్చడి, అలాగే వాటర్ ప్యాకెట్స్ కూడా సప్లై చేస్తున్నారు అన్నపూర్ణ అని చెప్పి. అంటే తినేవారికి అన్నం పెడితే సరిపోదు కదా, ఖచ్చితంగా మంచినీరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదే దానిలో పెట్టుకొని అయితే మంచినీరు కూడా ఇస్తున్నారు. ఆల్రెడీ చెప్పారు మనకి చాలా బాగా పెట్టడం జరుగుతుంది అని. అలాగే ఇంకా పబ్లిక్ ఎవరెవరైతే వస్తారో వాళ్ళతో మాట్లాడదాం. ఫుడ్ ఎలా ఉంటుంది, ఏంటి, అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్ అన్న, ఫుడ్ మంచిగా ఉంటుందా ఇప్పుడు ప్రెసెంట్? కానీ వాటర్ మాత్రం సరిగ్గా ఇవ్వట్లేదు. అన్నం బాగానే ఉంది, అన్నం కానీ కూర కానీ బాగానే ఉంది, కానీ వాటర్ అయితే ఇవ్వట్లేదు. వాటర్ ఒకటే ప్యాకెట్ ఇస్తారు. అది ఫుడ్ అంటే ఏమేమి పెడుతున్నారు అన్న? ఇప్పుడు అదే ముల్లకాయ, పప్పు, దొండకాయ. ఎప్పటి నుండి తింటున్నారు మీరు ఇక్కడ? ఎప్పుడు రెగ్యులర్ వచ్చినప్పుడు ఇక్కడ. ఏం చేస్తుంటారు మీరు? ఆటో అమ్మ. అంటే మీతో పాటు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా తింటూ ఉంటారు. అందరు కూడా ఫుడ్ గురించి రివ్యూస్ ఎలా ఇస్తున్నారు దీంట్లో? మంచి అన్నం అయితే బాగానే ఉందమ్మా, అంత బాగానే ఉంది. వాటర్ తక్కువ ఇస్తారు కొంచెం, అంతే. ఓ 2 బాటిల్ ఇస్తే బాగుంటుంది. వాటర్ కుల్ల వాటర్ ఇచ్చినా ఉంటే బాగుంటుంది. అది వాటర్ మాత్రం కొంచెం ఒక్కటి ప్యాకెట్ ఇస్తున్నారు కానీ లేకపోతే మామూలుగా అయితే చాలా బాగుందని చెప్తున్నారు. ఎస్. అండ్ ఇంకొకటి అన్న, ఇప్పుడు 5 రూపాయలకే మామూలుగా మనం ఇదే భోజనం బయట తింటే 60-70 రూపాయలు ఏంది భోజనం రాదు. ఎస్, రైట్, 100 రూపాయలు అని చెప్తున్నారు మీరు. 100 రూపాయలు పెట్టినా భోజనం రాదు. అట్లాంటిది 5 రూపాయలకే ప్రభుత్వం పెడుతుంది. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్లని, ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్ అని మార్చారు. ఎస్, అప్పుడు చేంజ్ అయింది, ఏం కాదు ఇంకా. అదే మరి, అంటే ముందు వేరేలా ఉండేది, ఇప్పుడు వెళ్ళదు, పేరు మారినా తీరు మారలేదు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? కరెక్టే. ఏం లేదమ్మా, 2 చేతులతో ఏం తినట్లేదు. రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ఏం తినట్లేదు. మేము ఇగో ఒక చేతితోనే తింటున్నాం, 2 చేతులతో ఏం తినట్లా. ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు అసలు. రైస్ కూడా సన్న బియ్యం అంటారు కానీ సన్న బియ్యం లేదు, ఏం లేదు. అదే దొడ్డు బియ్యం ఉంటుంది, అదే ఉంది అంతే. రైసు సన్న బియ్యం అంటున్నారు కదా, సన్న బియ్యం ఏం లేదు, అదే అంతే. అదే దొడ్డు బియ్యమే ఉంది, అదే ఉంది. ఇంతకుముందైనా బాగుండేది, ఏ పార్టీ ఏ కటం లేదు, కానీ ముందు ఎలా ఉండేదో అలానే ఇస్తే బాగుంటుండేది కదా. ఇప్పుడు అంత దొడ్డు సన్న బియ్యం మేము కూడా తింటాం, సన్న బియ్యం ఎక్కడ లేదు, అన్ని ఫేక్ మాటలు ఇవన్నీ. అంటే పేరు మారినా తీరు మారలేదని చెప్తున్నారు కానీ తీరు ఇంకా అధ్వానంగా మారిందని చెప్పుకోవచ్చా? పర్ఫెక్ట్, అది 100% అది. నేను చూస్తూనే ఉన్నాను కదా, ఈ రోడ్లు ఇవి ఇది ఇక్కడ ఎంతోమంది 500-600 మెంబర్స్ వస్తారు. ఎక్కడో మంది ఎక్కడి నుంచి వస్తారు, చూస్తుంటారు, చేస్తుంటారు. ఇంకా ఫ్రీ అన్నారు. ఫ్రీ ఏం లేదు, 5 రూపీస్ తీసుకుంటారు, 10 రూపీస్ తీసుకుంటారు. ప్లేట్కి 10 రూపీస్, హాఫ్ ప్లేట్ 5 రూపీస్. ఫ్రీ ఎక్కడ లేదు, సన్న బియ్యం లేదు, ఏం లేదు, అన్ని దొడ్డు బియ్యంలే. ఇంతకు ముందైనా టైంకి వచ్చేది, అది చేసేది. సన్న బియ్యం కాకపోయినా సరే కర్రీస్ బాగుండేది. అది ఇప్పుడు ఏం లేదు, అంతా ఫేక్. అంతా కర్రీస్ కూడా ఏం బాగుండట్లేదు, అంతా ఎప్పుడో ఒకసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి బాగుండదు, అంతే. మీరు వచ్చిరని బాగుంది అది, మీరు వచ్చిరని లేకుండా లేదు అది. ఇంకోటి ఏంటంటే అన్నం తింటున్నాం, అన్నం తినేది మనం అబద్ధం మాట్లాడవద్దు. ఇప్పుడు కూడా నేను 5 రూపీస్ ఇచ్చే నేను తీసుకున్నాను, కానీ ఏంటంటే ఉన్నది వాసన చెప్పాలి కానీ ఆ సన్న బియ్యం అందరికి ఇస్తున్నాను. సన్న బియ్యం లేదు, అదేం లేదు, ఇదేం లేదు, అన్నీ ఇదే ఉంది. ఇదంతా చార, సాంబార్ అంటారు, అదంటారు, మొత్తం నీళ్ళే. కావాలంటే వచ్చి చూడండి, ఎవరైతే సన్న బియ్యం అంటున్నారో వచ్చి చూడమని చెప్పండి, మొత్తం నీళ్ళే.
ఈ కర్రీస్ చూస్తే అర్థమవుతుంది కదా మీకే. ఏంటంటే మేము ఎండలో తిరుగుతాము పొద్దున్న నుంచి ఏదో తింటాను కానీ మేము కూడా వస్తాం మేము అంతే. ఇంకెళ్ళి అది కూడా సరిగ్గా ఇవ్వాలి కదా. 5 రూపీస్ తీసుకున్నా 10 రూపీస్ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పుకుంటుంది కానీ అక్కడ ఏం లేదు అక్కడ. అండ్ ఇంకొకటి ఈ 5 రూపాయలకి టిఫిన్ కూడా స్టార్ట్ చేస్తామని మొన్నటి వరకు చెప్పారు. అది ఇంకా మొదలవ్వలేదు. మొదలయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయి, సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? నేనైతే ఇక్కడ 3-4 మంత్స్ చూస్తున్నాను. ఇది అసలు లేనే లేదు. ఈ 70 కట్టారు కానీ ఇట్లనే ఉంది. ఇది ఇప్పటి వరకు ఓపెన్ లేదు, ఏం లేదు. ఆ 5 రూపీస్ ఇచ్చినా కూడా దాంట్లో ఉప్మా ఉంటుంది, అదే ఉంటుంది, ఏదో వేస్ట్ ఉంటుంది అంతే, ఇంకేం తప్పలేదు. కావాలంటే అక్కడ గచ్చిబౌలి సర్కిల్లో కింద లెఫ్ట్ సైడ్లో ఓపెన్ అయింది. అది ఎంతమందో తింటారో తెలియదు కానీ అది 5 రూపీస్కి ఎవరు ఇస్తారు? ఇదే ఇవ్వట్లేదు. అది 5 రూపీస్కి ఇస్తారా టిఫిన్స్? ఇదే ఇవ్వట్లేదు. అన్నమే సన్న బియ్యం అని అంటున్నారు, దొడ్డు బియ్యం ఇస్తున్నారు. అక్కడ ఏం లేదు. అక్కడ అది ఎట్లా ఇస్తారు? ఉన్నాయి, ఏం లేదు. ఎక్కడ గుంతలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ తొమ్మిది అక్కడే. ఏం బాగాలేదు రేవంత్ రెడ్డి పాలన, అసలు బాగాలేదమ్మా. అన్న ఫుడ్ ఎట్లుంటుందన్న? ఏం చేస్తుంటారు మీరు? ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ? నేను ఒక ఐటీ కంపెనీలో డ్రైవింగ్ చేస్తుంటా. అప్పుడప్పుడు తింటా. రైస్ బాగుంటుంది, సాంబార్ కూడా, రైస్ కూడా బాగుంటుంది. అంటే ఇంతకుముందు అన్నపూర్ణ క్యాంటీన్ అని ఉండేది, ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్గా మార్చారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక. ఫుడ్ ఏమన్నా మారిందంటే పేరు మారినా తీరు అలాగే ఉందా? తీరు మారిందా? ఇంకా అధ్వానంగా మారిందా? ఏమని చెప్పుకోవచ్చు? లేదు, ఫుడ్ బాగానే ఉంది మేడం, తినచ్చు. నేను అప్పుడప్పుడు తింటా. ఇక్కడ లేట్ అవుతున్నప్పుడు ఇక్కడ పోయేటప్పుడు ఇక్కడ తినేసి వెళ్ళిపోతా. బాగుంటుంది, ఫుడ్ మాత్రం బాగుంది. ఇంకోటి టిఫిన్లు కూడా స్టార్ట్ చేస్తాను చెప్పారు. 5 రూపాయలకే టిఫిన్ కూడా పెడతామంటూ కూడా చెప్పారు. పక్కన కొత్తది కూడా పెట్టారు కదా, అదేంటి పెడుతున్నారా టిఫిన్లు? ఇక్కడ పెట్టట్లేదా ఇంకా ఇక్కడ కాజాగూడ దగ్గర? ఇక్కడ ఇంకా టిఫిన్స్ ఏం పెట్టలేదు, ఓన్లీ రైస్ అయితే పెడుతున్నారు. టిఫిన్స్ అయితే ఇంకా రాలేదు. ఇంకొకటి ఇంతకుముందు అన్నపూర్ణ క్యాంటీన్ అని ఉండే, ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్గా మార్చారు. పేరు ఒక్కటే మారిందా, లేకపోతే ఫుడ్ కూడా ఏమైనా టేస్ట్ మారడం కానీ, లేకపోతే రైస్ మారడం కానీ, ఇంకోటి సన్న బియ్యం దొడ్డు బియ్యం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఏది ఎంతవరకు నిజమన్నా? రైస్ అయితే బాగుందండి, అబద్ధం ఎందుకు. రైస్ బాగుంది, పప్పు కూడా బాగుంది. ఇక కర్రీస్ అంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది కదండి, అంతమంది చేయాలంటే ఇబ్బంది. కానీ పప్పు అయితే బాగుంది, రైస్ అయితే సూపర్. ఏం చేస్తుంటారు మీరు? నేను ర్యాపిడో నడిపించుకుంటాను. అంటే తక్కువలో కడుపు నిండా తిని వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. తక్కువ 5 రూపాయల కడుపు నిండా తిని వెళ్ళిపోవచ్చండి. ఇంకోటి ఇక్కడ టిఫిన్స్ కూడా స్టార్ట్ చేస్తామంటూ కూడా చెప్పారు. గచ్చిబౌలిలో స్టార్ట్ అయ్యి ఇక్కడైతే స్టార్ట్ అవ్వలేదంటూ చెప్తున్నారు. మరి గచ్చిబౌలి ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇక్కడ ఏమండి తెలియదండి. ఇది ఇంకా వర్క్ మొన్నటిదాకా వర్క్ నడిచింది, దాని వర్క్ ఏముందో అది మనకు తెలియదు. కాకపోతే మీరు ఇంకోటి ఏంటంటే గచ్చిబౌలి ఫ్లైఓవర్ కాడ పోయి ఉపాధి అయితే ఎంక్వైరీ చేయండి. నేనని కాదు, వేరే వాళ్ళకి అడగండి. ఆమె చాలా అంటే చాలా ఒక వల్గర్గా మాట్లాడతారు, ఒక ర్యాష్గా మాట్లాడుతుంది ఆమె. అన్న ఏం చేస్తుంటారు మీరు? ఇక్కడ ఎప్పటి నుంచి ఫుడ్ తింటున్నారన్న? మేము ఒక 2 years నుంచి తింటున్నాం మేడం. చాలా బాగుంటుంది ఫుడ్. మా గవర్నమెంట్కి ఇది ఒక సౌకర్యం అందినందుకు చాలా సంతోషపడుతున్నాం మేడం. ఏం చేస్తుంటారు? మేము NMDCలో డ్యూటీ ఉన్నది మేడం. అది అయితే కొంచెం ఇక్కడ పని మీదకి వెళ్ళి ఇక్కడ ఎవ్రీడే అంటే ఇట్లా వచ్చినప్పుడల్లా తింటుంటాం. చాలా బాగుంటుంది మేడం. ఏమేమి పెడుతున్నారన్న నార్మల్గా అసలు దీంట్లో? పప్పు, అన్నము, డైలీ ఒక వెజిటేబుల్ అయితే డైలీ ఒక కూర అయితే ఉంటుంది, బాగానే ఉంటుంది. కర్రీ ఉంటుంది, కొంచెం పికిల్స్ ఉంటుంది, అప్పుడప్పుడు కర్డ్ కూడా ఉంటుంది, బాగుంటుంది మేడం. 5 రూపాయలకి ప్రభుత్వం నిజంగానే మంచి భోజనం పెడుతుందని చెప్పుకోవచ్చా? అవును మేడం, చెప్పవచ్చు. ఎందుకంటే మేము ఇక్కడ రెగ్యులర్గా తింటున్నాము, దాన్ని బట్టి చెప్పవచ్చు ప్రభుత్వం బాగానే పెడుతున్నది. మామూలుగా మనం ఇదే భోజనం బయట తినంటే ఖచ్చితంగా 70 నుంచి 100 రూపాయలు అయింది భోజనం రాదు మనకి ఎక్కడ. అట్లాంటిది 5 రూపాయలకే పెడుతుంది, అది నిజంగా ఏమనుకోవచ్చు? ఇది మాకు పేదవాళ్ళకైతే చాలా బాగున్నది మేడం. అంకుల్ మీరు చెప్పండి, ప్రభుత్వం 5 రూపాయలకే భోజనం పెడుతుంది అంటే ముందు అన్నపూర్ణ క్యాంటీన్ అని ఉండేది, ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్గా మార్చారు. పేరు ఒకటే మార్చారా? భోజనం తీరు కూడా ఏమన్నా మారిందా? మంచిగా ఉంటుందా ఫుడ్ ఇంతకుముందు కన్నా ఇప్పుడు? బాగుంది కానీ ఏమో ఇది నిమ్మకాయ పచ్చడి ఉంది, దొండకాయ ఉంది, పప్పుచారు ఉంది, బాగుంది. ఇంతకుముందు ఉంటేనే ఉంటుండే, ఇంతకుముందు ఇంకా మంచిగా ఉంటుండేనా? ఇప్పుడైతే బాగా అయితే కొడుతుంది, ఇంతకుముందు కొట్టలే కానీ ఇప్పుడైతే బాగా అయితే కొడుతుంది. అంటే ఇప్పుడే బాగుంది ఇంతకుముందు కన్నా? బాగుంది. ఎప్పటికెళ్ళి తింటారు? ఇక్కడ ఏం చేస్తారు మీరు? ఇక్కడ వస్తాము, పనికి వస్తాము, అప్పుడప్పుడు తినిపోతాము. మంచిగా ఉంటుందంటారు మొత్తానికి? బాగుంది. ఎస్, చూసాం కదా. నిజంగా కొంతమంది అయితే పేరు మారినా తీరు మారలేదు అంటూ చెప్తున్నారు. మరికొంతమంది అయితే కడుపు నిండా 5 రూపాయలకే మాకు భోజనం పెడుతున్నారు అంటూ అయితే చెప్తున్నారు. ఒకవైపు పాజిటివ్గా చెప్తుంటే మరొక వైపు నెగిటివ్గా చెప్తున్నారు. ఎట్లనైతే ఒక కాయిన్కి 2 sides ఉంటాయో, ఒక పాజిటివ్ వైపు ఒక నెగిటివ్ వైపు, అట్లనే ప్రతి ఒక్కదానికి కూడా ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అంటే మేజర్గా ఇక్కడ ఎవరెవరైతే తినేవాళ్ళు ఉన్నారో చాలామంది కూడా
అంటే 5 రూపాయలకే మామూలుగా 100 రూపాయలు ఏది భోజనం దొరకదు, అట్లాంటిది 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెడుతున్నారు అంటూ చెప్తున్నారు. నిజంగా మొత్తానికైతే ప్రభుత్వం చేస్తున్న ఒక మంచి పని ఇది అని అంటూ అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ 9+ న్యూస్ హైదరాబాద్.